గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసింది, ఇతర మతస్థులను దూషించమని నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప, లేకపోతే నా గ్రంథం గొప్ప అంటే నా గ్రంథం గొప్ప. నువ్వు తినకపోతే కనుక 21 జన్మలు నువ్వు పశువుగా పుడతావు. ప్రస్తుతాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో మన మధ్యలో సతీష్ శర్మ గారు ఉన్నారు. వారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు రెడ్ టీవీలో చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, చెబుతున్నటువంటి విషయాల్లో సత్యం ఉందా, ఆ విషయాలు మనం నేర్చుకోవాలా వద్దా, భారతీయులంగా మనకు కావాల్సినటువంటి సబ్జెక్టు అక్కడ ఉందా లేదన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మరి రాఘవ సతీష్ శర్మ గారు అసలు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా ఈ వీడియో ద్వారా వినిపించాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మన మధ్యలో రమణమూర్తి గారు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన మాటలు వింటూ ఉంటే మనం కూడా అలా బ్రతకాలి అనిపించేటట్లుగా రమణమూర్తి గారు మాట్లాడుతున్నారు. ఒక గురువుగా, ఒక సోషలిస్ట్గా తను చేస్తున్న ప్రతి పనిలో ఆ దైవాన్ని చూస్తూ, మరి ఈ లోక సంబంధమైనటువంటి మాటలు కూడా బయటకు వచ్చినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కొన్ని చక్కగా సమాధానం చెబుతూ వారు ముందుకు వెళ్తున్నారు. అదే టైంలో మరి ఆర్ఎస్ఎస్ సవర్కర్ గారి గురించి కూడా వారు మాట్లాడారు. నేను ఆ విషయాన్ని కూడా మీకు క్లియర్ కట్గా ఈ విషయాల్లో మనము మాట్లాడుకుందాం. ముందుగా మనం సతీష్ శర్మ గారు, రాఘవ సతీష్ శర్మ గారు అసలు ఏం మాట్లాడారో ఒకసారి మనము ఈ వీడియో చూద్దాం. ఇతర మతస్థుల్ని కించపరచమని రాసింది, ఇతర మతస్థులను దూషించమని రాసింది, ఇతర మతస్థుల్ని దిగజార్చండి అని రాసింది. ఎందులోనూ లేదు. వీడెవడు ఇంకొక మతానికి సంబంధించిన విధానాల్ని, మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా? బలవంతంగా మతం మారుస్తున్నారు. ఓకే, చెప్పు, తప్పు, ఇలా చేయొద్దు, ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, కష్టమైతే వదిలేయి, బలవంతం చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకుంటుంది. అంతవరకే. ఇంకో మతాన్ని నువ్వు గొర్రె మేక అంటున్నావు, మరి మటన్ తింటారు, చికెన్ తింటారు, అన్నీ తింటారుగా. వారు ఆ మాటలు చెబుతున్నప్పుడు ఇతరులు ఎవరిని కూడా దూషించకూడదు, ఇతర మతస్థులనే కాదండి, మనుషుల్ని, ఇతర మనుషుల్ని, ఇక్కడ మతాలు కాదు, మనుషుల్ని, మనుషులు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇతర మనుషుల్ని మనం దూషించకూడదు. సో వారు మతస్థులైతే వారిని కూడా మనం దూషించకూడదు, వాళ్ళని గౌరవిస్తాం. వీలుగా ఉంటే మనము సత్యంలో ఉంటే ఆ సత్యమునే వారు గ్రహించేటట్లుగా చేద్దాం, వీలుగా ఉంటే చెప్పి చూద్దాం అన్నట్టుగా వారు మాట్లాడారు. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి వారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా వారికి హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులారా, చదువుకున్నవారు, జ్ఞానవంతులు, తెలివి కలిగినటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయాలి. దూషించడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఇతరుల మీద దౌర్జన్యం చేస్తే వచ్చే లాభం ఏంటి? కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ వీడియో చివరిలో నేను మీ అందరితో మాట్లాడతాను. బట్ ఈ సమయంలో మనము రమణమూర్తి గారు, పెద్దలు, గురువులు, వారు చాలా చక్కగా వాళ్ళు వివరిస్తున్నారు. ఏ విషయాన్ని వివరిస్తున్నారు అనేది కూడా ఈ సమయంలో మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఏమండి, ఒక్కొక్కటిగా చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా వారు ఏమంటున్నారంటే, నా మతమే గొప్ప అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏ మతము? నేను నమ్మిన మతం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నా మతమే గొప్ప, నేను చదివే గ్రంథమే గొప్ప, లేకుంటే మీరు చదివేదంతా కూడా వృధా అన్నటువంటి వాళ్ళ గురించి కూడా వారు మాట్లాడారు. నేను ముందుగా ఆ వీడియోని ప్లే చేస్తాను. నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప, లేకపోతే నా గ్రంథం గొప్ప అంటే నా గ్రంథం గొప్ప, లేకపోతే నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అన్న వ్యత్యాసాలు, గొడవలు, లేకపోతే తగువులు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంది? మనం ఇందాక అనుకున్నట్టు నా మతం, మతోన్మాదానికి నిర్వచనం ఏంటంటే నా మతం ఉండాలి, మీ మతం ఉండకూడదు. ఇది మనసులోకి ఎక్కిన తర్వాత వాస్తవంగా నేను కేవలం క్రైస్తవ సమూహానికి మాత్రమే యెహోవా దేవుడు, నేను క్రైస్తవ సమాజం ఆ పద్ధతిలో వాళ్ళు మాట్లాడలేదు. నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు ఎవడన్నా ప్రేమించాలి. నీకు అత్యంత ప్రియమైనటువంటి ధనాన్ని బాటసార్ల గురించి లేకపోతే ఆపదల ఖర్చు పెట్టమని, సత్కార్యం అంటే పడమరకి తూర్పుకి ముఖాలు తిప్పడం కాదని ఖురాన్లో ఒక ఆయత్ ఉన్నది.
బాటసారి అంటే రోడ్డు మీద వెళ్ళేవాడు, వాడు ఎవడైనా కావచ్చు, హిందూ కావచ్చు. రైట్, చూస్తారు కదా వారు మాట్లాడినటువంటి మాట చాలా అద్భుతంగా ఉంది. నేను ఒక విశ్వాసాన్ని ఫాలో అవుతున్నాను. ఇక్కడ మతం కాదండి. నేను ఇక్కడ బైబిల్ గురించి కూడా ఒక విషయాన్ని నేను క్లియర్ చేయాలి. చాలాసార్లు చాలామంది అలా మాట్లాడుతున్నారు, నాకు కూడా చాలా నచ్చట్లేదు ఆ విషయం. ఇక్కడ నేను ఒక విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వాలి బైబిల్ గురించి కూడా. ఇక్కడ ఈ రమణమూర్తి గారు కూడా, ఈ గురూజీ కూడా ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, నేను యేసుని ఫాలో అవుతాను, యేసు యొక్క వర్తమానాలను నేను ఫాలో అవుతాను, కానీ ఆయన మతాన్ని కాదన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు మతాన్ని స్థాపించలేదండి. ఓకే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మతాన్ని స్థాపించడానికి ఈ భూమి మీదకి రాలేదని అని చెప్పారు కూడా. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక విషయం చెబుతాను చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతనే కదా ఈ మతం పుట్టిందనే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ బైబిల్ లెసన్స్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసును వెంబడిస్తున్న వారందరూ కూడా క్రైస్తవులు అనబడినని బైబిల్లో ఉంది. ఓకే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారందరూ కూడా క్రైస్తవులు అనబడిది అని ఉంది. మరి దానికంటే ముందు ఏమై ఉన్నది అంటే దేవుని పిల్లలు అని ఉన్నది. కాబట్టి ఇక్కడ మతం అనే మాటకు అర్థం ఏంటి అసలు? క్రైస్తవ, హిందూ, ఇస్లాం, బౌద్ధ్, జైన్స్, సిక్. సో ఈ థాట్స్ తీసుకున్న తర్వాత దానికి తర్వాత ఉన్నటువంటి పదం అన్నిటికీ మతం అన్నది. అసలు మతం అంటే అర్థం ఏంటి? విశ్వాసం. అర్థమవుతుందా? విశ్వాసం. అయితే మతము యొక్క విశ్వాసం. కాబట్టి మతం ఎక్కడ రిజిస్ట్రేషన్ కావట్లా, మతాన్ని ఎవడు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎక్కడన్నా? చేయట్లేదు, ఎవరు కూడా చేయట్లా. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమయంలో మత పిచ్చి, విశ్వాసం ఉంటే మంచిదండి, విశ్వాసం పెరిగితే పిచ్చి అవుద్ది. అలాగే చదువుకున్న వాళ్ళు కూడా లిమిట్స్ చదివితే మంచిదే, లిమిట్స్ క్రాస్ అవుతే సో వాళ్ళు కూడా అలాగే అవుతారు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ రమణమూర్తి గారు క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క పరిచర్య గురించి, అంతేకాకుండా ఇక్కడ మనం ఎలా కలిసి ఉండాలనే విషయాన్ని కూడా వారు మాట్లాడుతున్నారు. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. ఇది హిందూ మతం. నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు కవిత్వం రాసుకో, నువ్వు దేవుని ప్రియుడని అనుకో, నేను దాసుడిని అని చెప్పు, నువ్వు ముద్రలు వేసుకో, కాల్చుకుని ఏదైనా చేసుకో. హిందూ మతంలో ఇన్ని రకాల వైవిధ్యం ఉన్నప్పుడు ఈ వైవిధ్యం ఇలా ఉంటేనే హిందూ మతం అవుతుంది. ఈ వైవిధ్యతని ఎవరైనా నాశనం చేయాలంటే వాళ్ళు హిందూ మతాన్ని వ్యతిరేకంగా పనిచేస్తారని నా ఉద్దేశం. ఓకే, యేసుక్రీస్తు ఉండేనా? యేసుక్రీస్తు చారిత్రక వ్యక్తి సుమారుగా ఉన్నాడు. ఓకే, అంటే మనకి డెడ్స్కి దేవుడా అది ఎవరో వాళ్ళు చెప్పాలి, విశ్వాసులు. నా దృష్టిలో ఆయన ఒక చారిత్రక వ్యక్తి. డెడ్ సీ స్క్రాల్స్ అని మనకు దొరికినాయండి. మృత సముద్రం అంటాను డెడ్ సీ అనేటువంటి దాని ల్యాండ్ లాక్డ్ సముద్రం కాబట్టి దాంట్లో సాల్ట్ పెరిగిపోయి అది డెడ్ సీ, దాంట్లో మనం మునగం, అది ఉంది, మీకు తెలుసు డెడ్ సీ అనేది. డెడ్ సీ దగ్గర గుహల్లో కొన్ని చుట్టలు దొరికినాయి, డెడ్ సీ స్క్రాల్స్ అంటారు. అంటే అవి కార్బన్ డేటింగ్ చేస్తే అవి యేసుక్రీస్తు కాలం కానీ అర్థమైంది. యేసుక్రీస్తు యొక్క మధ్య జీవితాన్ని గురించి బైబిల్ మాట్లాడడం లేదు. ఆయన పుట్టడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ సడన్గా ఆయన ప్రచారం చేయడం కనిపిస్తుంది మనకి. మధ్యలో ఆయన ఏం చేశాడు? ఎవరిని పెళ్లి చేసుకో, ఇలాంటి డౌట్స్ మనకు అందరికీ ఉంటాయి. పూర్వకాలం ఎవరైనా పెళ్లి చేసుకుంటారు కదా, ఇంకా 10-12 ఏళ్ళకి పెళ్లి చేసేవారు కదా, అది ప్రపంచం అంతా ఉంది. అది ఈ లైఫ్ మాట చెప్పట్లేదు. అయితే ఈ లైఫ్కి సంబంధించినటువంటి కొంత రికార్డు మనకు డెడ్ సీ స్క్రాల్స్లో దొరికింది. అది క్రీస్తుది అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఇవాళ ఉన్నది. తర్వాత ఈ 4 సువార్తలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఈ 4 సువార్తలు జాను, మత్తయి, లూకా, తర్వాత ఎవరు 4 సువార్తలు. ఈ 4 సువార్తలు మీకు సుమారుగా ఒకలాగే ఉంటాయి. ఒక మీటింగ్ జరిగింది అనుకోండి, 10 మంది కూర్చున్నారు. 10 మందిని మీటింగ్ రికార్డు రాయమంటే 10 మంది 10 రకాలు రాస్తారని ఒకే రకంగా రాయలేరు. ఒకే రకంగా రాశారంటే ఎవరు ఎడిట్ చేశారని అర్థం. ఇప్పుడు కొత్త సువార్తలు దొరికినాయి, వాళ్ళు పెట్టనివి బైబిల్లో. ఇప్పుడు అన్ని సువార్తలు చూసిన తర్వాత కొన్ని మాత్రం ఎడిట్ అయినటువంటి వెర్షన్స్ రోమన్స్ దాంట్లో పెట్టారని మనకు అర్థమవుతుంది. అంచేత క్రీస్తుకు సంబంధించినటువంటి మతం ఏదైతే ఉన్నదో అది వేరండి. క్రీస్తు ప్రవచనాల లైఫ్ వేరు. క్రీస్తు ప్రవచనాల లైఫ్కి నేను జోహార్ చెప్తాను. ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు కొండ మీద. ఆయన ప్రవచనాలు అద్భుతమైనది. నీకు వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అనేది అద్భుతమైనటువంటి ఆదర్శం. నీ పొరుగువాడు క్రైస్తవుడైతే కాదు, హిందూ అయినా ప్రేమించాలి, ముస్లిం అయినా ఎవడైనా ప్రేమించాలి, దాని అర్థం నీకు వల్ల ప్రేమించాలి. మీ కురాల్లో కూడా ఇలాంటివి నేను చెప్పగలుగుతాను. కానీ రంగనాథానంద్ గారు మన భారతరత్న ఇచ్చారు ఆయనకి, మన రామకృష్ణ మిషన్ యొక్క అధ్యక్షులు వారు అద్భుతమైన మాట రాశారు. నీకు వల్ల నీ పొరుగువాడిని నువ్వు ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్న క్రైస్తవం సమాధానం చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఎందుకు ప్రేమించాలి అంటే
ఉపనిషత్ సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే తత్వమసి అది నువ్వే కాబట్టి నీ పొరుగుబడి నువ్వు ఒకటే నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు ప్రేమిస్తావు. ఇది ఉపనిషత్తుని, క్రైస్తవ యొక్క బోధనల్ని, అలాగే బుద్ధుడి యొక్క ఆర్యసత్యాలని, లేకపోతే వీటన్నిటిని పక్కన పెట్టుకుంటే అవన్నీ ఒకదానికి సపోర్ట్ చేస్తాయి. కానీ ప్రధానమైన విషయాలు ఇది మనం స్పిరిచువల్ సైన్స్ని ముందుకు తీసుకెళ్లే విధానం, అటువంటి విధానం. రైట్, చూసారు కదా, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అనే మాట. ఈ మాట అన్ని గ్రంథాలు, సో టోటల్గా అన్ని గ్రంథాల్లో కూడా ఈ మాట అన్నీ ఒక చోట పెడితే ఇది అన్నిటికీ తగినది అని చెప్పాడు. ఓకే, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అది చాలా బాగుంది. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నువ్వు ఇతరులను కూడా ప్రేమించాలని చెప్పారు. సో ఆ మాట అన్ని గ్రంథాలు కూడా దగ్గర పెడితే అన్నిటికీ కూడా పనిచేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు గమనించండి, అలాంటప్పుడు మరి ఈ గ్రంథాల మీద దూషణ ఎందుకండి? ఈ గ్రంథాలని దూషించడం ఎందుకు? ఈ గ్రంథాలని దూషించి సృష్టికర్తకు శత్రువు కావటం ఎందుకు? అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ సమయంలో వీడి చూస్తున్నటువంటి ప్రేమ స్నేహితులందరికీ కూడా, సో ఇక్కడ ఏం లేదండి, ఏం లేదు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, మనందరం కూడా మనుషులం. ఇక్కడ ఎవరి విశ్వాసం అనేది వారికి ఇచ్చాడు. ఎవరి బట్టలు, ఎవరి షర్ట్కి సైజు వాళ్ళు కుట్టించుకొని వేసుకోవాలి, తప్పదు. ఏమండి, నీకు నచ్చిన డ్రెస్సులు నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన డ్రెస్సులు నీకు నచ్చకపోవచ్చు. బహుశా ఇప్పుడు నేను ఒక క్రైస్తవ సౌకుడిగా ఉన్నాను. నేను ఒకవేళ మంచి విషయాలు, ఏమండి, ఇస్లాం నుండి కొన్ని మంచి విషయాలు నాకు చెప్పండి, నేర్పండి, నేర్చుకోవడానికి మేము రెడీగా ఉంటాం. అలాగే హైందవ్యులు కూడా నేర్చుకోవడానికి, ఇలా అన్నీ నేర్చుకుంటే తప్పే ఉంది. నాకడ దాదాపుగా అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? అన్నీ నేర్చుకుంటే తప్పే ఉంది. ఇక్కడ ఈ రమణమూర్తి గారు నాకు నచ్చినటువంటి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏంటి అంటే, ఒక చెట్టుని నాటినప్పుడు ఆ చెట్టు మరి ఎండ నుండి సూర్యరశ్మిని తీసుకుంటుంది. ఓకే, ఆ తర్వాత గాలిని కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత భూమిలో నుండి మనం పోసే నీళ్ళను కూడా తీసుకుంటుంది. కానీ తీసుకున్నంత మాత్రాన వాటికి బానిస కాకుండా అది ఎదగటం ప్రారంభించుద్ది. తీసుకోవటం వల్ల అంటే సూర్యుడి వల్లనే, లేకుంటే నీళ్ళ వల్లనే, గాలి వల్లనే కాకుండా అది ఎదగటం ప్రారంభించింది. అంటే దానికి ఉన్నటువంటి లక్షణం మనకు ఉండాలని చెబుతున్నారు. నిజంగా అద్భుతమైనటువంటి విషయం అండి అది. కాబట్టి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని అక్కడ చెప్పబడింది. సో అలాగనే మనం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సవర్కర్ గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయాన్ని నేను తీసుకొచ్చానంటే, చాలామంది బీఫ్ కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అంటే నాన్ వెజ్, సో నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నాను. సో వీటి గురించి మరి తినాలా వద్దా అనే విషయాన్ని ఇక్కడ సవర్కర్ గారు కూడా ఒక విషయం చెప్పారని చెప్పి రమణమూర్తి గారు చెప్పారు. నేను ఆ వీడియోని మీకు చూపించకంటే ముందు అసలు వారెవరు, వారెక్కడ, వారి ఏం చేశారనే విషయాలు నేను క్లియర్ చేసిన తర్వాత ఆ వీడియో మీకు ఇస్తాను. రైట్, ఓకేనా? వినాయక్ దామోదర్ సవర్కర్, సాధారణంగా వీర్ సవర్కర్ అని పిలువబడే భారతీయ రాజకీయ నాయకుడు, అంతేకాకుండా కార్యకర్త మరియు రచయిత. ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో, రాజకీయ రంగంలో హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఓకే, బాల్యం అంటే ఎక్కడ పుట్టాడు? సవర్కర్ గారు 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బగూర్ గ్రామంలో జన్మించారు. ఓకే, తర్వాత మనం చూస్తే ఫర్గ్యూసన్ కళాశాలలో పూణేలో విద్యను అభ్యసించారు. లండన్లోని గ్రేస్ ఇన్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఓకేనా, న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. రాజకీయంగా తన జీవితాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా 1910లో అరెస్ట్ అయిన తర్వాత భారత్కు తరలించారు. ఎందుకు తరలించారు అంటే, దానికంటే ముందు 1906లో లండన్లోని ఇండియా హౌస్లో చేరారు. కాబట్టి లండన్లో అరెస్ట్ అయ్యారు, ఇండియాకి వచ్చేసారు. సో ఆ తర్వాత మనకు ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావటము ఇవన్నీ కూడా. సో వారు ఒక విషయాన్ని చెప్పారని చెప్పేసి నేను చెప్పాను కదా. సరే, ఆ విషయం ఏంటో ఇప్పుడు వీడియో చూద్దాం. నువ్వు తినకపోతే కనుక 21 జన్మలు నువ్వు పశువుగా పుడతావు. అమ్మా భరతమాత, నీ ప్రసాదం నేను తింటానమ్మా, నువ్వు డ్రైనేజ్ నీళ్ళు తాగుతావా? అసలు సావర్కర్ ఏమన్నాడు ఆవుకు సంబంధించిన అంశంలో? ముస్లింలు మాత్రమే జంతు హింసకులు,
ఇప్పుడు బీజేపీ నాయకులందరూ పొద్దున్న లేసి ఆవు దగ్గరికి వస్తే మేము వదిలిపెట్టాం, కొంతమంది మలమూత్రాల ద్వారాల దగ్గర కూడా అడ్జస్ట్ అవుతున్నారు దేవతలంతా కూడా. ఆ మాట అన్నాడు ఆయన. ఆవు ఉచ్చ తాగాలి, ఆవు కింద నుంచి దూరాలి. సావర్కర్ ఆవుల్ని చంపితే ఏ తప్పు లేదన్నాడు. ఏ తప్పు లేదన్నాడు సావర్కర్. ఆవుని మీరు దాన్ని చక్కగా పోషించండి, చక్కగా చూసుకోండి, అవసరం అయితే దాన్ని కట్ చేసుకుని మీరు కావాలంటే తినొచ్చు. ఎక్కడుంది ఒక్కసారి కొంచెం రైట్, చూసారు కదా, బ్రాహ్మణ్స్ కూడా తినాలి. ఏం తినాలి? పితరులకు ఈ సంస్కారం చేసేటప్పుడు వారు ఏం పెట్టినా వీళ్ళు తినాలి. అంటే భగవంతునికి లేకుంటే చనిపోయినటువంటి వ్యక్తికి మీడియేటర్స్గా బ్రాహ్మణ్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో ఏం చెబుతున్నారు వాళ్ళంటే, ఒకవేళ తినకపోతే 21 జన్మలు కూడా పశువులుగా పుడతారట. చూసారు కదండి. కాబట్టి ఇలాంటి తరుణంలో దేవుని ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించేయాలి. కాబట్టి భారతదేశము మనందరిది. ఒక విషయం నేను చెప్తాను చూడండి. హిందూ దేశం, ఈ దేశం హిందూ దేశం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు తెలియజేస్తూ ఉంది. యువర్ ద ఇండియన్ అని బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉంది. లేకపోతే నువ్వు భారతీయుడివి అని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. 4600 సంవత్సరాల క్రితమే ఈ మాట బైబిల్లో రాయబడింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సమయంలో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనము మతాల పేర్లు పెట్టుకొని పోట్లాడుకునే స్థితిలో ఉండకూడదు. మతాన్ని బట్టో, మనుషులను బట్టో, లేకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను బట్టో మనం అలాగ దూషించుకోవటము, హింసించుకోవటము, కొట్లాడుకోవటము, పోట్లాడుకోవటము, మా అంటే 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితాన్ని అలా చేసుకోకూడదు. సత్యం మీద తెలుసుకోండి. యేసుక్రీస్తు ఎప్పుడు మతాన్ని గురించి మాట్లాడాలి. ఆయన మార్గమును సత్యమును జీవనై ఉన్నారు, నా ద్వారా తండ్రి దగ్గరకు వస్తారని చెప్పేసి ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన మాటలు విప్లవాత్మకంగా ఉన్నాయని కూడా మరి వారు చెప్పారు. కాబట్టి వారికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలం చాలామంది యేసుక్రీస్తు వారు లేరు అంటున్నారు. సార్, మేము ఉండంటే మీరు లేరు అంటున్నాం, మంచిదే. కానీ ఇక్కడ రమణమూర్తి గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేశారు. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా 10 టీవీ వారికి, యాజమాన్యానికి, హోస్ట్ కూడా శుభాలు తెలియజేస్తాను. ఆ తర్వాత దానికంటే ముందుగా మరి రెడ్ టీవీ అలాగనే అక్కడ ఉన్నటువంటి హోస్ట్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా రాఘవ సతీష్ శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. మరి ప్రాముఖ్యంగా రమణమూర్తి గారు పెద్దవారు, వారి అనుభవం కలవారు, వారు చాలా విద్యను అభ్యసించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు అనేక గ్రంథాలు చదివినటువంటి మేధావులు వారు. కాబట్టి వారు తెలియజేసిన విషయాలన్నీ కూడా ఏమాత్రం కూడా తోసివేయకుండా ప్రజలారా గమనించండి, చదవండి, ఇంకా బుక్స్ చదవండి. వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మేలైనవి తీసుకోండి, మంచి మంచి విషయాలు తీసుకోండి. మేము కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ విషయాలు వచ్చిన తర్వాత కొంతమంది గురించి నేను చదవటం ప్రారంభించాను. ఆ వేలో వెళ్తూ ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.